తల్లి గర్భం నుండి జన్మించని ఆదాము అవ్వ దగ్గర నుండి ఆకలి, సావులు, ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలు, అసభ్యకరమైన నాట్యములు, వ్యభిచారం, త్రాగుడు, రౌడీజం, దొంగతనం, దారిదోపిడీలు, బలవంతులు, బలహీనులు, ధనవంతులు, పేదవారు, స్వార్థం, వ్యాధులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, ధర్నాలు, దీక్షలు, పాదయాత్రలు, రోడ్ షోలు లేని సమాజం కోసం తల్లి గర్భం నుండి శరీరధారిణై నరునిగా జన్మించి విద్య లేని పామర్లను, ధనము లేని పేదవారిని సమీకరించి 1వ తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం దేవునికిని నరులకును మధ్యవర్తిగా ఉంటూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 9, 10వ వచనముల ప్రకారం పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక అని ప్రార్థన నేర్పించి మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనం ప్రకారం 2, 3 కూడిన చోట ఉంటానని వాగ్దానం చేసి మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం ప్రకారం నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసం కలదు, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని, ప్రాణాలను సైతం లెక్క చేయకుండానే పేద ప్రజల పక్షాన శాంతియుతంగా మంచి పోరాటాలు చేస్తూ ఆనాటి ప్రజల తీర్పుతో ఏ పాపం లేకుండానే ఎన్నో అవమానాలతో కష్టాలకు గురై రక్తాన్ని చిందించి నిస్వార్థంగా ప్రాణం విడిచిన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమాధి గెలిచిన దైవ కుమారుడు యేసుక్రీస్తు వరకు అందరూ మరణించారు. కానీ దైవ కుమారుడు యేసుక్రీస్తు మాత్రం మరణమును జయించి తిరిగి 3వ దినమున లేచాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడి ఉంది. అయితే భూలోకంలో కానీ తల్లి గర్భంలో కానీ జన్మించకుండానే లోక సువార్త 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఈ లోక రాజ్య ప్రభుత్వాల అధికారి అపవాది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవుడు సృష్టించిన భూమిని స్వాధీనం చేసుకుని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ త్రాగుబోతులుగాను, రౌడీలుగాను, అంతకులుగాను, ఆర్థిక నేరస్తులుగాను, రాజకీయ బానిసలుగాను, రాజకీయ వ్యభిచారులుగాను, రాజకీయ తోకగాను, తోకపై ఈకలుగాను ఉండుటకు మహమ్మారి మద్యంను తయారు చేస్తూ బైబిల్లో లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అనే పేర్లతో హోదా కల్పిస్తూ దేశభక్తి కలిగిన ప్రభుత్వ అధికారులలో విద్యావంతులైన పోలీసులతో పాటు పేద, నిరుపేద, మధ్యతరగతి, సంపన్నులైన వారి కుటుంబంలో కులములు, మతములు విభేదాలను సృష్టిస్తూ అభివృద్ధిని ఆపుతున్న తేనె పూసిన కత్తి లాంటి దుష్టుడు, సైతాన్, అబద్ధాలకు జనకుడు అపవాది మాత్రం బ్రతికే ఉండి
వార్డు స్థాయి ప్రభుత్వం దగ్గర నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దైవ కుమారుడు యేసుక్రీస్తు నామమున ఏర్పడిన మందిరముల వరకు పరిపాలన చేస్తున్నాడు.